హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు తోటకూర పెసరపప్పు కర్రీ చేసి చూపిస్తున్నాను. ఓకేనా? ఈరోజు నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఏమేమి కావాలన్నది నేను అన్నీ మెయింటైన్ చేసి పెట్టాను మీకు చూడండి. నెక్స్ట్ నేను కళాయి పొయ్యి మీద పెట్టి నాకు తగినంత ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పోపు సామాను వేసుకున్నాను ఫ్రెండ్స్. అవి మంచిగా చిటపటమని ఏగనివ్వండి. వేయిన తర్వాత ఆనియన్స్ వేసండి. ఆనియన్స్ నిలువుగా కట్ చేయండి. నిలువుగా కట్ చేసి చక్కగా వేసేయండి. నెక్స్ట్ కరివేపాకు వేసాను. మంచిగా కలయి తిప్పేసేయండి ఫ్రెండ్స్. మంచిగా కలయి తిప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం తోటకూర అంతా చక్కగా తీసుకుని కడిగేసి వాష్ చేసేసి సన్నగా కట్ చేసుకుని మనం బాండీలో వేసేసుకున్నాము. మంచిగా వేగిన అదంతా మంచిగా కిందకి పైకి తిప్పండి ఫ్రెండ్స్. ఎంత బాగా కలయి తిప్పితే అంత బాగా ఏగుతుంది. చూడండి, కిందకి పైకి మొత్తం గరిటెతో తీసుకుని చక్కగా నీట్గా కలయి తిప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను పెసరపప్పు వేసాను. పెసరపప్పు మీకు ఎంత కావాలన్నది మీ క్వాంటిటీ మీకు చూసుకుని వేసుకోండి. నాకైతే అంత సరిపోతుంది. పెద్ద కట్టలు నేను 2 కట్టలు తీసుకున్నానండి. చక్కగా నేను 2 కట్టలు తీసుకుని కొన్నే వేసుకున్నాను. నేను పెసరపప్పు చూసుకుని వేసుకోండి మీరు కూడా. నెక్స్ట్ నేను సాల్ట్ వేసుకున్నానండి, స్పూనున్నర. తర్వాత 1 స్పూను పసుపు వేసానండి. చూడండి, చూసి మంచిగా కలయి తిప్పండి అండి. కిందకి పైకి కలయి తిప్పండి. ఎంత బాగా కలయి తిప్పితే పసుపు సాల్ట్ మంచిగా కరిగి పట్టేస్తుంది. మంచిగా కిందకి పైకి బాగా టర్న్ చేయండి. ఎంత టర్న్ చేస్తే అంత మంచిగా ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ నేను స్పూనున్నర రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. మీకు ఎంత కావాలన్నది మీకు తెలుసు కదా, అంత మీరు చూసుకుని వేసుకోండి. నాకైతే కారం సరిపోతుంది, స్పూనున్నర. ఓకేనా? మంచిగా కలయి తిప్పండి. ఎంత కలయి తిప్పితే అంత బాగుంటుందండి. తర్వాత నెక్స్ట్ నేను ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4 తీసుకున్నాను. 4 తీసుకుని నేను కచ్చాపచ్చా దంచేసి కర్రీలో వేసాను. లాస్ట్కి అది మాత్రం వేస్తానండి, స్కిప్ చేయను. మీరు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. నాకైతే నేను వేస్తాను. అది వేసిన తర్వాత కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి మంచిగా కలయి తిప్పేసాను. చూడండి, ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఓకే.